వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, ఇంతకుముందు నాకు నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉండేది. ఉన్నప్పటికీ మంగళవారం వచ్చి అమ్మగారిని అడిగినాను. ఏం కాదులేమ్మా, అన్ని పోతాయి, 7 శనివారాలు 7 ఆదివారాలు తిరగనింది. అట్లనే తిరిగినాము. ఇది 7వ వారము. నాకు నొప్పులు పోయినావి. ఇంకో సాక్ష్యం ఏమంటే, నాకు ఎడమ కన్ను ఎర్రగయ్యి కంటికొచ్చి కన్నగా నిల్లు గారి కాన్ రాకుండా అయింది. కాన్ రాకుండా అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళింటే కూడా సుక్కల మందుకు బాగాలేదు, మాతర్లకు కూడా బాగాలేదు. అమ్మతో ప్రార్థన చేయించుకుంటే ఏసు రక్తం వేసుకోమ్మా అనింది. ఏసు రక్తం వేసుకున్న తర్వాత కన్ను బాగా అనిపించింది. నాకు బాగా చేసిన దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికి వందనాలు. అయ్యగారికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన అందరికి వందనాలు. నా పేరు మణి, మా ఊరు తొలిచాపురము. నా సాక్ష్యం ఏంటంటే, మా పాపకి జ్వరం వచ్చి వాయిలేసింటే హాస్పిటల్కి వెళ్ళాం, కానీ తక్కువ కాలేదు. ఇంకో తానికి వెళ్ళండి బాగవుతుందంటే వెళ్ళాము. అక్కడ పాపకి గాలి పట్టింది, తాయితలు కట్టాలి, తీసేయాలని అన్నారు. అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాము. అమ్మగారు ప్రార్థన చేసి వారాలు తిరగమ్మా సాక్ష్యం చెప్తాను అనుకోనింది. వారాలు తిరగలేనమ్మా, మా ఇంట్లో ఒప్పుకోనంటే నీకు బలం ఉన్నప్పుడు తిరగమ్మా అని అమ్మగారు అన్నారు. సరే అని మంగళవారం రోజు వచ్చి పాప గురించి అన్నీ చెప్పాను అమ్మగారికి. 7 శనివారాలు 7 ఆదివారాలు తిరగమ్మా, పాపకు బాగవుతుందని అనింది అమ్మగారు. రేపటికి నా వారాలు అయిపోతాయి. ఇప్పుడు పాపకు బాగుంది. ఇంకో సాక్ష్యం ఏంటంటే, పాపకు పోయిన వారం జ్వరం వచ్చింది. అమ్మగారితో ప్రార్థన చేయించుకొని సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. పాప బాగైంది. స్వస్థపరిచిన దేవునికి వందనాలు. ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి నా నిండు వందనాలు. దేవునికి వందనాలు. మరి నా సాక్ష్యం ఏమంటే, నేను సంవత్సరం నుంచి నెత్తి నొప్పితో చాలా బాధపడినాను. బాధపడుతుంటే నెత్తి నొప్పి చేతులు కాళ్ళు చుట్టూతులు కానీ చాలా బాధపడినాను. సంవత్సరం నుంచి ఏడుస్తున్నా. నా కుటుంబం అంతా కూడా చాలా బాధపడింది. మా అమ్మ ఏమవుతుందో మరి ఎట్లనో మరి పరిస్థితి మళ్ళీ తిరిగి వచ్చింది. శోధన ఏ విధంగా అయితే మరి పోతుందో అని చాలా బాధపడినాము. మరి నేను చాలాకు వచ్చి అమ్మగారిని, అమ్మ నాకు చాలా నెత్తి నొప్పి బాధ ఉంది, నిద్ర రావడం లేదు, నాకు పయ్యల్లో సులుకు అని చాలా మంటలేస్తుంది అని అమ్మగారికి చెప్పినప్పుడు అమ్మగారు ఏం చెప్పింది, అమ్మ నువ్వు 5 వారాలు శనివారాలు తిరుగు, 5 ఆదివారాలు తిరుగు, నీకు దేవుడు సుస్థపరుస్తాడు అని చెప్పింది. అదే ప్రకారంగా 4 వారాలు ఈయనే పండుకొని మరి నేను ఇంటికి వెళ్ళిన. మరి 2వ వారము నేను పోయినప్పుడు నా కంట్ల నుండి ఒక అమ్మడి కంట్ల నుండి ఒక శోధనలక్క అట్టే బర్ర అట్టే తిరిగినట్లా కానొచ్చింది. ఆనొచ్చినప్పుడు నేను మళ్ళీ లేచి ఏసు రక్తం మూసుకొని మళ్ళీ అదేవిధంగా ఆ రేతలల్లో అట్లే మేలుకతోనే పండుకుండా మళ్ళీ కొన్ని రోజులు 2 రోజులకి అమ్మ నాకేమో శోధనలక్క కానొస్తుంది, నాకు ప్రార్థన చేయమ్మా, నేను నీళ్ళు డబ్బా పెట్టుకోండి ఇక్కడ, నాకు నీళ్ళు ప్రార్థన చేయి నీళ్ళ గురించి అంటే అమ్మగారు ప్రార్థన చేసినాక ఆ నీళ్ళు ప్రతిరోజు చల్లుకుంటా ప్రార్థన చేసుకుంటా ప్రతిరోజు చల్లుకొని నేను పండుకుంటున్నా. మంచిగా నిద్ర వస్తుంది. మరి దేవుడు నాకు ఈ సాక్ష్యం, నా దేవుడు మరి నా పట్ల ఈ గొప్ప కారణం చేసినాడు. శోధన నుంచి దేవుడు తొలగించి నన్ను నా కుటుంబాన్ని మరి చాలా రక్షించినాడు. మరి నేను ఏమైపోతానని నన్ను బతుకుతానో లేదన్న పరిస్థితిలో నేను ఉంటుంది. దేవుడు మరి నన్ను బతికించినాడంటే ఈ దినములో నేను మీ మధ్యన సాక్ష్యం చెప్తున్నానంటే దేవుని ఒక కృప, దేవుని ఒక ఆశీర్వాదం అని నేను నమ్మచ్చు. మరి ఈ సాక్ష్యాన్ని నేను చెప్తున్నా. నా కోసం అమ్మగారు చేసిన ప్రార్థన, అయ్యగారు చేసిన ప్రార్థనకి వందనములు. పద్మ, నా కూతురికి గతించిన నెలలోన జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన వలన వాపులు వచ్చినాయి, కళ్ళు చేతులు వాపు వచ్చింది. అమ్మగారు వచ్చి అడిగినాను, అమ్మయ్య నా కూతురికి ఇట్లా చేతులు కాళ్ళు వాసినవి అని అంటే, అమ్మ 5 శనివారాలు 5 ఆదివారాలు తిరగమనింది. హాస్పిటల్కి వెళ్ళినావు, అన్ని స్కానింగ్లు తీసినావు,
రక్త పరీక్ష వంటి పరీక్ష అన్నీ చేసినా ఏం లేవు, అన్నీ నార్మల్ వచ్చినాయి. అమ్మగారు చేసిన ప్రార్థన గొప్పగా నా కుమార్తెకి ఇప్పుడు బాగైంది, స్వస్థత అయింది. అయ్యగారు అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారికి అమ్మగారికి వందనాలు, ఇక్కడ వచ్చిన వారికి వందనాలు. నా పేరు స్వరూపం, మాది వెంగోడు. నా సాక్ష్యం ఏమంటే, ఈ పోయిన వారము మా పిన్ని గురించి సాక్ష్యం చెప్పినాను కదా. గురువారం రోజు మా పిన్నికి ఆపరేషన్ చేసినారు. దేవుని దయ వల్ల దేవుడు ముందుండి జరిపించాడు. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. అలాగే నా కుమారునికి జ్వరం వచ్చింటే పోయి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించినాను. టెస్ట్ చేయించింటే అబ్బాయికి చాలా జ్వరం ఉంది, 160 ఉంది జ్వరం అన్నారు. అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను, బాగైంది. ఇదే నా సాక్ష్యము. నా గురించి ప్రార్థన చేయమాలని అయ్యగారిని అమ్మగారిని కోరుచున్నాను. ఇదే నా సాక్ష్యం. వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరూ వందనాలు. నా పేరు సంపూర్ణ, నా ఖైరవాడి. నాకు సాక్ష్యం ఏమంటే, మొన్న నెలలో నేను చాలా 4 నెలలైంది నేను మంత్ కాలేక. నేను చాలా భయపడినా. మంత్ కాలేకుండా ఉంటే నేను మా అమ్మ చెప్పిన, ఇంటి పక్కల వాళ్ళ గురించి చెప్పిన, అలా ఉంటే క్యాన్సర్ తయారవుతుంది, అది ఇది అని ఏదేదో చెప్పినారు. నేను భయపడ్డాను. భయపడింటే అమ్మగారికి వచ్చి ప్రార్థన చేయించుకున్న మంగళవారం రోజు, అమ్మ ఇలా అంటారమ్మా, నాకు చాలా భయం వేస్తుంది, నేను చాలా మంత్ కాలేదమ్మా, 4 నెలలు అవుతుంది అంటే, అమ్ముండి అట్లాంటి వాళ్ళక ఎందుకు భయపడతావమ్మా, నీ పక్షాన దేవుడు ఎన్నో కారణములు చేశారు కదా, దేవుని పక్షాన నువ్వు నిలబడు, దేవునికి ఏమైనా తప్పులు చేసిండే ప్రార్థన చేసుకొని ఒప్పుకో అమ్మ, దేవుని ప్రార్థన చేసుకో అని నాకు ధైర్యం చెప్పింది. అలాగనే నేను ప్రార్థన చేసుకున్నాను. మంగళవారం రోజు వచ్చినప్పటికీ నన్ను మందైనాను. ఈరోజు దేవునికి స్తోత్రములు, దేవాతి దేవునికి వందనములు. మేలు చేసిన దేవునికి కోట్లాది స్తుతులు చెల్లించుచున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించిన ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు.